నేను ఎనగంరెడ్డి సుబ్బారెడ్డి రాష్ట్రంలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడడం జరిగింది. రేపు ఉదయం ఎలక్షన్ ఉంది. ఈరోజు 2-3 రోజుల నుంచి ఎవరైతే మా నాయకులకు మేమైతే ప్రతి గ్రామంలో గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులను విపరీతమైన బెదిరింపులు మినిస్టర్లు పిఏలు ఫోన్లు చేసి విపరీతమైన బెదిరించారు. వాటి ఎవరికి లొక్కకుండా మేము ఎలక్షన్కు సిద్ధమైనాం. కానీ ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి పోలీసు వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా పార్టీ నాయకులు ఏజెంట్లుగా కూర్చుంటారో, ధైర్యంగా ఎలక్షన్ ఎదుర్కొంటారనే నాయకులు అందరూ ఇళ్ళ కాడికి వెళ్ళి భయభ్రాంతులు చేశారు. నా ఇంటి పైన కూడా దగ్గర 150 మంది పోలీసు వారు వచ్చి ఒక్కసారి ఇంటిపైన పడి ఉన్న మనుషులందరూ సెల్ ఫోన్లు లాక్కొని అంత భయంకరంగా ఈరోజు పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు. గౌరవ ఎస్పీ గారికి ఒకటే విన్నపం, గతంలో చాలా ఎలక్షన్లు మేము చూసాం. ఒంటిమిట్ట మండలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. కానీ ఈరోజు కూడా అన్ని సర్వేలు కానీ అంతా ప్రజాబలం కానీ మా పైన ఉంది. మీరు ఈ విధంగా ఎలక్షన్ నడిపే కాడికి నామినేట్ చేసుకుంటే ఎవరు అడిగేవారు కూడా కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ మీరు నడపాలనుకున్నప్పుడు అందరికీ మా కార్యకర్తలపైన ఈరోజు మీరు ప్రతి ఇంటికి 85 ఏళ్ళ పెద్ద మనిషి దగ్గరికి కూడా పోయి, ఇప్పుడు పోలీసులు 50 మంది పోయి, అయ్యా రేపు నువ్వు ఓటేసుకొని ఇంటికి రావాలా, బూత్ కాడ కనిపిస్తే నీ కథ తెలుస్తామని 85 ఏళ్ళ పెద్ద మనిషిని కూడా బెదిరించారు. ఎవరైతే మాకు 30 బూతులు సంబంధించిన 60 మంది ఏజెంట్లు ఉన్నారో అందరినీ అందరి ఇళ్ళకాడికి ఒక్కొక్క ఇళ్ళకాడికి 50 మంది పోలీసులు పోతే ఇది నీకు ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎలక్షన్లు మీరు కావాలంటే జెడ్పీటీసీ ఎన్నిక నామినేట్ చేసుకోండి, ఎవరేం బాధపడ్డంలే. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిలబడినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కానీ రేపు ఎలక్షన్ నడపకపోతే అధికార పార్టీ వాళ్ళు 3 రోజుల నుంచి ముందు కార్యకర్తలు భయపెట్టారు, మంత్రులు. తర్వాత నిన్నటి నుంచి వాళ్ళు ఏంటంటే మేము చేసేది ఏముంది, పోలీసు వారే చేస్తారు అని ఆ నెపం మీ పైన నెడుతున్నారు. మాకు పోలీసు వారంటే చాలా గౌరవం ఉంది. మీరు కానీ పెద్దలు ఎస్పీ గారు రేపు కానీ మా మండలంలో ఎక్కడైనా పోలీసు వారి వలన ప్రజాస్వామ్యం కానీ దెబ్బతిని మీ వల్ల కానీ ఎక్కడన్నా బూతులు రిగ్గింగ్ అయితే ప్రజలు ఏ విధమైన తీర్పైన ఇవ్వని మేము స్వాగతిస్తాం. మేము గతంలో చాలా ఎలక్షన్లు చేసాం. ప్రజా తీర్పుకు మేము ఎప్పుడు గౌరవిస్తాం, ప్రజా తీర్పుకు ఎప్పుడు మేము శిరసావహిస్తాం. కానీ పోలీసు దౌర్జన్యంతో కానీ రేపు ఎలక్షన్ జరిగిందంటే తప్పకుండా దానికి బాధ్యులు మీరే. తప్పకుండా మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎంతటి ఎలక్షన్ అయినా ఎదుర్కొంటాం ప్రజాస్వామ్యబద్ధంగా. దౌర్జన్యంగా చేస్తే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. దానికి కారణం ఎస్పీ గారు, ఈ ప్రభుత్వం. తప్పకుండా ఇదంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా తెలపాలి కాబట్టి తెలుపుతున్నాను. ధన్యవాదాలు.